తిరుమల లడ్డు వివాదంపై వైసీపీ అధినేత మరోసారి స్పందించారు. చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని టాపిక్ డైవర్ట్ చేయడానికి డిక్లరేషన్ అంటున్నారన్నారు మాజీ సీఎం జగన్. తాను తిరుమలకి ఏమైనా కొత్త, తన కులం మతం ఎవరికి తెలియదా అంటూ ప్రశ్నించారు. జగన్ ను తిరుమల వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదన్నారు సీఎం చంద్రబాబు. ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలుంటాయని, ఎవరు వెళ్లినా ఆచారాలు పాటించాలంటూ కామెంట్ చేశారు. మరోవైపు నెయ్యి కల్తీపై జగన్ పదే పదే అబద్ధాలు చెప్తున్నారన్నారు చంద్రబాబు. తన పాదయాత్రకు ముందు, ఆ తరువాత తిరుమలకు వెళ్లానని, సీఎం హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించానన్నారు జగన్. తొలిసారి వెళ్లేవారని ఇలా మాట్లాడితే అర్థం ఉండొచ్చు, కానీ 15 సార్లకు పైగా తిరుమలకు వెళ్లి వచ్చిన తనకు తిరుమల వెళ్లకూడదని నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. డిక్లరేషన్ పై సంతకం పెట్టాల్సి వస్తుందనే జగన్ తిరుమలకు వెళ్లట్లేదన్నారు సీఎం చంద్రబాబు. సీఎంగా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. జగన్ అప్పుడు సీఎం కాబట్టి ఎవరు అడ్డు చెప్పలేదన్నారు. ఇప్పుడు ఆయనకి ఇష్టం ఉంటే వెళ్లొచ్చని, లేకపోతే మానేయండి అని అన్నారని. వెళ్తే మాత్రం సంప్రదాయాలు పాటించాల్సిందేనని మరోసారి చెప్పారు చంద్రబాబు. తన మతం ఏంటని అడుగుతున్నారంటూ మండిపడ్డారు జగన్. తన మతం మానవత్వం, డిక్లరేషన్ లో రాసుకోవాలన్నారు. 4 గోడల మధ్య బైబిల్ చదువుతానని, బయటకు వెళితే హిందూ సంప్రదాయాలు అనుసరిస్తానని అన్నారు. ఇస్లాం, సిక్కు మతాలను గౌరవిస్తా, అనుసరిస్తానంటూ ప్రకటించారు. సీఎం మొదటి బాధ్యతాయుతమైన వ్యక్తి కాదా అన్నారు చంద్రబాబు. తాను క్రిస్టియన్ అని ఒప్పుకున్న తర్వాత డిక్లరేషన్ పై సంతకం చేసేందుకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. సెక్యులర్ అనే పదానికి మీకు అర్థం తెలుసా అని ప్రశ్నించారు జగన్. గుడికి వెళ్లే వ్యక్తిని ఏ మతం అని అడుగుతారా అంటూ మండిపడ్డారు. మాజీ సీఎంకే పరిస్థితి వస్తే దళితుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తిరుమలను అపవిత్రం చేసిన చంద్రబాబును బీజేపీ పెద్దలు ఎందుకు మందలించడం లేదని అడిగారు. సంప్రదాయాలు గౌరవించవద్దని బీజేపీ చెప్పిందా అన్నారు సీఎం. తాను తప్పు చేసిందే కాక ఇలా బ్లాక్మెయిల్ చేయడం ఏంటన్నారు చంద్రబాబు. తప్పు చేసి ఎదురుదాడి చేస్తే ఒప్పవుతుందా అని ప్రశ్నించారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, నోటీస్ ఇస్తే జగన్ ను రావద్దని చెప్పినట్టు కాదన్నారు సీఎం. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ గొడవలు సృష్టించేందుకే డిక్లరేషన్ వివాదం తీసుకొచ్చారన్నారు. లడ్డు వివాదం డైవర్ట్ కాకూడదనే తాను వెళ్లడం లేదన్నారు. వెంకటేశ్వర స్వామి విషయంలో చంద్రబాబు పాపం కడగాలని, చేసిన తప్పు నుండి చంద్రబాబు డైవర్ట్ కాకూడదనే తన పర్యటనను వాయిదా వేసుకున్నాను అన్నారు జగన్.